నా పేరు శిరీష, నష్కల్ ఎక్స్ఎంపీటీసీనండి. మాకు చాలా సంతోషంగా ఉంది. పిలవగానే అందరూ గ్రామం నుండి మేము పిలవగానే వివోల నుండి కాక కూడా ఇంకా వేరే స్త్రీలు కూడా వివోల నుండి కాక కూడా మేము పిలవగానే దాదాపు 200 మంది వరకు 150-200 మంది వరకు కూడా మహిళలు పెద్ద ఎత్తున మేము పిలవగానే రావడం జరిగింది. వాళ్ళందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రము ఎలా అనిపిస్తుందండి రేవంత్ రెడ్డి గారి పాలన అమోఘంగా ఉంది. ప్రజాపాలన కావాలనుకున్నాం, ప్రజాపాలన వచ్చిందండి. వచ్చిందండి, ఖచ్చితంగా వచ్చింది. ఆ రోజులల్లో మేము అనుభవించిన అంటే మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీలో పోటీ చేసి గెలవడం జరిగిందండి. ఎలాంటి పథకాలు కానీ ఉపయోగాలు కానీ గ్రామాలకు లేకుండా ఏదో ఒక్కరికి మాత్రమే దళిత బంధు ఒక్కరికి అనేసి ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కట్టి వారిని నిర్మించి వాటిని నిరుపయోగంగా ఉంచడం కానీ ఇట్లాంటివన్నీ కొన్ని మిస్టేక్స్ జరగడం జరిగిందండి వారి పాలనలో. ఇప్పుడు ప్రజాపాలనలో మాత్రము ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మనిషికి కూడా నిరుపేదలు అనే వాళ్ళను ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు ఉపయోగకరమైన పథకాలను జరిపించడం జరుగుతుందండి. అంటే రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే కొంతమంది మధ్య చూస్తున్నాం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా సపరేట్గా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే నేను చాలా బాధపడ్డారు. మీకు ఎలా అనిపిస్తుందండి? నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా సార్. ఇక్కడ ఏంటంటే ఫ్రీ బస్ ఇచ్చిండ్రు సార్, రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. ఫ్రీ బస్సు ఎవరైనా మనకు ఒక బుక్ అన్నం పెట్టినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకునే విధానంలో ఉంటుంది. ఏదైనా కానీ దుర్వినియోగం చేసుకున్న దాంట్లో దాన్ని తప్పుడు దోవ చూపించి వీడియోలు ప్రచారం చేసినంత మాత్రాన అది నిజం కాదు సార్. మనకి ఇచ్చిన ఫ్రీ బస్ని మనం ఉపయోగించుకోవాలి అంతే. దానివల్ల ఎంతో మందికి ఉపయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరో తిరుగుతున్నారు అనేసి వీడియోలు చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు వీడియోస్ని. దానివల్ల ఉపయోగం ఏంటంటే గ్రామాల నుంచి చాలా మంది సిటీలకు వలస కూలీలకు వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, డిమార్ట్స్ లో చేయడానికి వెళ్తున్నారు, హాస్పిటల్స్ లో చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళకి 10,000 జీతం నుండి 12,000 జీతాల వరకు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో 6,000 రూపాయలు వాళ్ళ ఛార్జీలకే అయ్యేది గత రోజుల్లో. ఈ రోజుల్లో 6,000 రూపాయలు వాళ్ళకి వెనకబడుతున్నాయి. వాటికి అవి ఉపయోగం అవుతున్నాయి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా గృహజ్యోతి విషయాలకు వస్తే కరెంటు బిల్లులు కట్టలేక 1,000-1,500 కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు సార్. ఇప్పుడు గృహజ్యోతి వచ్చింది, ఫ్రీ కరెంటు బిల్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా రానున్న పథకాలు కూడా మా అమల్లోకి వస్తాయని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు కూడా మంచి పాలన మాకు అందిస్తున్నారు, మాకు అందుబాటులో ఉంటున్నారు, మంచి పనులు చేస్తున్నారు సార్. అంటే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారండి? మంచి పాలన అని చెప్తున్నాం సార్. మా వరకంటే అన్న అని చెప్తున్నాం సార్. అంతే, స్త్రీ మహిళలకు అన్న పెద్ద దిక్కు అన్న, అంతే. ఇంకా అంతే సార్. ఇంకా వర్ణనాతీతం సార్ ఆ మాటలు. మహిళల గురించి ఆలోచించి ఇన్ని విధాల పథకాలు మాక్సిమం ఒక 60-70% క్యాంటీన్లు కానీ మహిళలకు బస్సులు కానీ ప్రతిదీ కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు సార్. గ్రామాల్లో కూడా మహిళా శక్తులు, మహిళా గ్రూపుల నుండి కానీ కమిటీలు వేసుకోవడం కానీ, రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడేవాళ్ళు సార్ పూర్వం రోజుల్లో. ఇప్పుడు అందరు ధైర్యంగా ముందుకొస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మీటింగ్స్ కి మహిళలు ఎక్కువ కనపడకపోయారు సార్ వెనకాల రోజులలో, పాత రోజులలో. ఇప్పుడు మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. మేము ఆ విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్ ఆయన విషయంలో ఖచ్చితంగా. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న జెడ్పీటీసీ నుండి సీఎం స్థాయికి వెళ్ళడానికి అను ఏం చేయాలో ఎక్కడ ఏం చేయాలో అంత ఐడియా ఉన్న వ్యక్తి ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది సార్, మాకు హ్యాపీగా ఉన్నాం. అంతే సార్. ఈసారి సీఎం చేసుకుంటారా? మరి చేసుకుంటాం సార్ ఖచ్చితంగా. అంటే మేము స్త్రీలుగా గౌరవింపబడి ఇంకా ముందుకు వెళ్ళాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాల్సిందే కదా సార్. మేము అనగదొక్కబడకుండా ఉండాలంటే, మేము బయటికి రావాలంటే, వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా ఉండాలంటే, మేము బయటికి వెళ్ళి నలుగురిలో మాట్లాడాలి, నలుగురిలో నేర్చుకోవాలంటే మేము బయటికి రావాల్సిందే కదా సార్. అందుకు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాల్సిందే సార్. అంతే సార్. అంతా మా అన్న అంతే, రేవంత్ అన్న.